అమ్మా నీకు ఆ పక్కింటి ఆంటీ పేరు తెలుసా? తెలీదమ్మా. పక్కింటి ఆంటీ పేరు డార్లింగ్ అమ్మా. ఛీ, అలాంటి పేరు ఎవరు పెట్టుకోరు, ఊరుకో. నిజంగా అమ్మా. అవునా? నీకెలా తెలుసమ్మా? నువ్వు ఎప్పుడైనా బయటికి వెళ్తావు కదా, అప్పుడు పాప విండో నుంచి డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తారమ్మా. అవునా? ఎవరు రావట్లేదు. ఎవరో ఏదో వస్తున్నట్టున్నాడు. పడదాం ఒక పట్టు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? చేంజ్ లేదు. చిల్లర లేదు. ఎంత ఉంది? 1000 రూపాయల నోటు నా దగ్గర ఉంది. చిల్లర లేదు. నా దగ్గర ఉందయ్యా, నా దగ్గర ఉంది. హలో హలో హలో, పోరా పుష్కి. మంచి వాసన వస్తుంది. అమ్మా అమ్మా ఆగమ్మా. ఏంటయ్యా? మంచి స్మెల్ వస్తుంది. చికెన్ మటన్ ఉంటే కుదిరి పెట్టమ్మా. ఇవాళ సండే కదా, మా ఆయన లేట్ గా లేసారు, వంట అవలా. పైకి వెళ్ళరా. పర్లేదమ్మా, వెయిట్ చేస్తాను. అంతలోపల టీవీ అని పెట్టు, ముఖ్యాంశాలు చూస్తా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మీకో విషయం చెప్పాలండి. పర్లేదు చెప్పండి. ఐ లవ్ యూ. వాట్? ఎందుకోనండి, మిమ్మల్ని చూడగానే ఈ విషయం చెప్పాలనిపించింది. చూడు, ఈ ప్రేమ ఆకర్షణ ఇవన్నీ ట్రాష్ అమ్మ. చూడడానికి చదువుకున్న దానిలో ఉన్నావు కదా, హ్యాపీగా చదువుకొని లైఫ్లో పైకి రా. ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు, జీవితాలు నాశనం అయిపోతాయి. నీకు మంచి మాట రాసిస్తా. ఇదిగో నా నుంచి ఒక మంచి మాట. ఒకసారి తింగర మొహమా, కళ్ళు దొబ్బాయా? వెనకాల నుంచి మా ఆవిడ చూస్తుంది, అందుకే ఇందాక అలా మాట్లాడా. ఎనీవే, ఐ టు లవ్ యూ. ఇదిగో నా ఫోన్ నెంబరు, ఏమంటే నాకే ఇష్టమే, తర్వాత ఫోన్ చేయి. ఉషా, నాకు లాటరీలో డబ్బులు తగిలితే ఏం చేస్తావే? ఆ డబ్బులన్నీ తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతా. అబ్బా ఉషా, అయితే నాకు లాటరీలో 500 తగిలింది, ఇది తీసుకుని అర్జెంట్కి వెళ్ళిపో. చెప్పండి. మా ఆయనతో ప్రాబ్లం అండి. ఏం ప్రాబ్లం? డైలీ తాగేసి వచ్చి కొడుతుంటాడండి. అవునా? ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పరా ప్లీజ్. ఓకే, నేను మీకు సలహా ఇస్తాను. ఖచ్చితంగా అది మీరు పాటించారంటే మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఓకే చెప్పండి. డైలీ మీ ఆయన వచ్చే టైంకి నోట్లోనే నీళ్ళు తీసుకొని మీ ఆయన పడుకునే వరకు ఆ నీళ్ళు నోట్లోనే ఉంచుకోండి. 2 డేస్లో మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఓకేనండి, థ్యాంక్స్ అండి. డాక్టర్ గారు, మా ఆయన రాగానే 2 డేస్ నుంచి నేను నోట్లో నీళ్లు పోసుకుంటున్నానండి. అప్పటి నుంచి మా ఆయన కొట్టలేదండి. అసలు రీజన్ ఏమంటారు, కొంచెం చెప్పరా ప్లీజ్. మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు నోట్లో నీళ్లు పోసుకోవడం వల్ల మాట్లాడలేకపోయారు. అవును. ఆయన ఏం అనలేదు కాబట్టి ఆయన మిమ్మల్ని ఏమనలేదు. అంటే మీ నోటు ద్వారా మిమ్మల్ని తనడానికి కారణం. ఏవండి, స్టవ్ మీద పాలు పెట్టాను, పొంగుతాయి చూడండి. ఓకే, నేను స్నానానికి వెళ్ళొస్తా. సరే. ఏవండి, పాలు పొంగాయా? ఎప్పుడో పొంగాయి. పాలు పొంగడం ఏంటండి? గుడ్లకు బలా కళ్ళేసుకొని టీవీ వైపు చూడకపోతే కాస్త పాల వైపు కూడా చూడొచ్చు కదా. నా మీద సీరియస్ అవుతాయంటే నాకేం చెప్పావు? ఏం చెప్పాను? పాలు పొంగుతాయి చూడమన్నావు, చూసా. హలో హలో హలో, రమేష్ గారండి. నేను రమేష్ గారిని బూరిని కాదండి, రమేష్ అంతే. ఇక్కడ గుడికి వెళ్తున్నాను రా. గుడి ఎక్కడో తెలుసా? మా తెలుసా, నువ్వు పొడవవా? ఏదో చెప్పు దెబ్బలు తింటాడు ఎక్కడో.
అమ్మా అయ్యా అమ్మా ఏమైందిరా? ఏమవుతుంది బావా? గుడికి వెళ్ళి మోకాల మీద కూర్చుని సుప్రభాతం చదివాను బావా. చిత కొట్టేశారా బాబోయ్ పట్టుకును. గుడికి వెళ్తే చిత్త కొడసారా? ఏ గుడికి వెళ్ళావురా? ఈ పక్కనే ఉన్న గుడికి వెళ్ళాను బావా. అరే అది గుడి కాదురా, మసీదురా ఎదవా. ఆ, హలో, హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావురా? నీ గురించి ఆలోచిస్తున్నాను రా. అవునా? అయినా నీతో మాట్లాడుతున్న టైమే తెలియట్లేదురా. ఏదేమైనా నీ మాటల్లో మత్తుంది. మత్తు మాటల్లో కాదురా, మరి నేను తాగే మందులో ఉంది.